నాన్న ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆనాకాలంలో ఆనలే కొట్టాలని రూల్ లేదు, ఎండాకాలంలో ఎండలే దంచాలని కట్టు లేదు, చలికాలంలో ఇగమే ఇరగదీయాలని ఏడ రాసి పెట్టలేదు. మా ఇష్టం ఉన్నప్పుడు వస్తాం, ఈ ఎర జోపుతాం, అడ్రస్ లేకుండా పోతాం. కాదు కక్కసం అంటే ముగ్గురం ఒక్క పారే వచ్చి మొసమరకుంట చేస్తాం అని ధమ్కీలు ఇచ్చినట్టే ఉన్నది పోన్రి కాలాలన్నీ. లెక్కకైతే ఇది ఎండాకాలం, కానీ అట్లున్నది ఆ పరిస్థితి. ఈ 6 రోజుల నుంచి అయితే నెరి రేపు ఎట్లుంటుందో కూడా చూడుర్రి. పట్నంలా జరంత చల్లబడ్డది అలా, పగటిలి ఎండ సురుకులు తగ్గినాయి, పొద్దుముఖంగానే ఆడాడ ఆన షిన్కులు రాలినాయి. ఊర్లల్ల సుతా గింతే, ఇంకో 6 రోజులు గిట్లనే ఉంటదట. గట్టిగా గాలి దుమారం పెడుతుంది, ఆనలు చంపుతాయని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు ఎల్లుండ మిగతా రోజు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల భారీ వర్షాలు ఈ రోజు రేపు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని జిల్లాలను ఆన అరుచుకుంది కూడా. గాలి దుమారానికి చెట్లు కరెంటు స్తంభాలు కూలినాయి ఆడాడ. మహబూబ్ నగర్ జిల్లా గద్దెగూడెంలా పిడుగుబడి ఒకళ్ళు కాలం చేసిండ్రు. ఆనకు ఒడ్లు దడిచి మస్తు తిప్పలైతుంది రైతులకు. అరల వాళ్ళ సమస్య ఇంత పరిస్థితి లేకుంటే ఇప్పటికీ ఒక్క గింజ ఉండేది కదా మా ఊర్లో. మన తాను ఇట్లుంటే బెంగళూరులో 2 రోజుల కాంచెల్లి దంచుడే దంచుడు. ఇండ్లకు వరద నూకొచ్చుడుతోటి ముల్లే మూట చదురుకొని కొందరు పడవలల్లో వెళ్ళిపోతుంటే ఇంకొందరిని జేసీబీలు ట్రాక్టర్లల్లో ఏరే జాగలకు పంపుతున్నారు. ఎటు పోవాలో తెలియక అన్నలు మెట్ల మీద నుంచి చూస్తుంటే ఎట్లా పోవాలో తెలియక రోడ్డు పక్క కాగిండ్రు. వీళ్ళంతా ఆడాడ తిండి పొట్లాలు వంచిండ్రు. డ్రైనేజీలు పొంగుతుండే వరకు కార్లు బండ్లు అంబాడినే అనుకో రాదుండ్రి. ఓ మెట్రో స్టేషన్ కాడ చెరువే అయితే బందుల పొంటి పోతుండ్రంతా. ఇక కంఠీరవ స్టేడియం మొత్తం నీళ్లే. అటు తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ల సుత గట్టిగానే పడుతున్నాయి ఆనలు. మే నెల అయిపోక ముందే గీ తీర్ల దంచుడు పెడుతున్నాయి అంటే ఇక జూన్ ఎట్లా ఈర్స్క పడతాయో.